వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నస్ కిచెన్. ఈరోజు మీకు వెజ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ ప్రాసెస్తో ఇంట్లోనే టేస్టీగా మనమే తయారు చేసుకొని వేడివేడిగా తినేయొచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో మీకు చూపిస్తాను. ముందుగా మన ఛానల్ని చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అదేవిధంగా లైక్ అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను, చూసేయండి. ముందుగా మనకు క్యాబేజీ ముక్కలు, ఆనియన్స్, కరివేపాకు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్, హాఫ్ దాకా నిమ్మకాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, కొత్తిమీర అండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి అందులోనే 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడి అయ్యాక అందులోనే ఆవాలు జీలకర్రను వేసుకోవాలి. అదేవిధంగా ఆనియన్స్ ముక్కలను వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా పొడవుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు. మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా కట్ చేసి వేసుకోవచ్చు. ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త వేగితే చాలు. ఈ విధంగా కాసేపు వేగాక ఇప్పుడు అందులోనే కరివేపాకును వేసుకోవాలి. కరివేపాకును కూడా వేసి ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా అంతేనండి. ఇప్పుడు చిన్నగా ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, లేకపోతే ఈ విధంగా పొడవుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు అందులోనే క్యాప్సికమ్ ముక్కలను వేసుకోవాలి. అదేవిధంగా క్యాబేజీ ముక్కలను కూడా పొడవుగా కట్ చేసి వేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు అందులోనే క్యారెట్ ముక్కలను వేసుకుందాం. క్యారెట్ ముక్కలు కూడా అంతేనండి, పొడవుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు, ఇలా చిన్నగా ముక్కలుగా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. వాటన్నింటిని కూడా కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు అందులోనే టమాటా ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇలా ఆయిల్లోనే ఫ్రై చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అందులోనే గరం మసాలాను వేసుకోవాలి. అదేవిధంగా ధనియా పౌడర్ని వేసుకోవాలండి. మీకు కావాలనుకుంటే ఇందులోనే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చు. అదేవిధంగా తగినంత సాల్ట్ వేసుకొని బాగా తిప్పేసుకోవాలి. ఇందులోనే కాస్త కారం వేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ దాకా వేసుకుంటే చాలు. అదేవిధంగా 1/2 దాకా నిమ్మకాయని కట్ చేసుకొని ఈ విధంగా ముక్కలకంతా బాగా పట్టే విధంగా నిమ్మకాయని పిండేసి అదేవిధంగా కొత్తిమీర వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కాసేపు కలిపాక ఇప్పుడు అందులోనే వేడివేడిగా అన్నంని వేసుకోవాలి. అన్నం మొత్తం కూడా వేశాక ఈ విధంగా స్లోగా మంట పెట్టి రైస్ మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, చక్కగా ఈ విధంగా కలిపేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను ఎటువంటి సాస్ కూడా ఉపయోగించలేదు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు అప్పటికప్పుడు ఏమన్నా తినాలనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక 2 మినిట్స్ దాకా మూత పెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.